కలిసి ఉంటే కలదు బలమంటూ ఏపీ ఎన్నికల్లో విపక్షాలు అద్భుత విజయం సాధించాయి. చంద్రబాబు ముఖ్యమంత్రిగా, పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా కొత్త ప్రభుత్వం ఏర్పాటవుతుంది. రాయలసీమ, కోస్తా, ఉత్తరాంధ్రలో వైసీపీని చావు దెబ్బ కొట్టిన టీడీపీ, జనసేన, బీజేపీలు అధికార పంపకంపై మల్లగుల్లాలు పడుతున్నాయి. డిప్యూటీ సీఎం పోస్టులో తను మాత్రమే ఉంటానని, ఆ షరతుకు ఒప్పుకుంటేనే కేబినెట్లో చేరతానని పవర్ స్టార్ బాబుకి కండిషన్ పెట్టినట్టు తెలుస్తోంది. రాష్ట్రానికి డిప్యూటీ సీఎంగా ఒక్కరుంటేనే ఆ పదవికి గౌరవ ప్రతిష్టలుంటాయని జనసేనాని చెప్పాడట. జగన్ హయాంలో 5గురు డిప్యూటీ సీఎంలు ఉండడంతో ఎవరికీ ప్రాధాన్యం లేకుండా పోయిందని, తన విషయంలో అలా జరగకూడదని పవన్ తేల్చి చెప్పినట్లు వార్తలొస్తున్నాయి. రాష్ట్రంలోని 3 ప్రాంతాలకు గెలిచిన 3 పార్టీలకు సమాన ప్రాతినిధ్యం కల్పిస్తూ 3 డిప్యూటీ సీఎంలుంటే బావుంటుందని కూటమిలో చర్చ జరుగుతుంది. జగన్ అన్ని వర్గాలకు, అన్ని ప్రాంతాలకు ప్రాతినిధ్యం పేరుతో డిప్యూటీ సీఎం పోస్టులు కట్టబెట్టినా తను మాత్రమే మోనార్క్గా వ్యవహరించారు. పార్టీలో, ప్రభుత్వంలో ఏకపక్ష నిర్ణయాలు తీసుకున్నారు. దీంతో డిప్యూటీ సీఎంలు ఉత్సవ విగ్రహాలుగా మిగిలిపోయారు. జగన్ హయాంలో ధర్మాన కృష్ణప్రసాద్, పిల్లి సుభాష్ చంద్రబోస్, పాముల పుష్పశ్రీవాణి, పిడిక రాజన్నదొర, బూడి ముత్యాల నాయుడు, కొట్టు సత్యనారాయణ, అంజాద్ బాషా, నారాయణస్వామి డిప్యూటీ సీఎంలుగా పనిచేశారు. జగన్ చెప్పినట్లు వినడం తప్ప సొంత నిర్ణయాలు తీసుకోలేకపోయారు. అటు తెలంగాణలోనూ అదే పరిస్థితి ఉండేది. కడియం శ్రీహరి, తాటికొండ రాజయ్య, మహమూద్ అలీ డిప్యూటీ సీఎంలుగా పనిచేసినా కేసీఆర్ చెప్పిందే వేదమన్నట్లుగా సాగింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక బట్టి విక్రమార్క ఒక్కరే డిప్యూటీ సీఎం పదవి చేపట్టి కాస్త ప్రాధాన్యం, అధికారం సంపాదించుకున్నారు. డిప్యూటీ సీఎంలుగా 4-5 ఉంటే తనకు ప్రాధాన్యం ఉండదని పవన్ కళ్యాణ్ భావించారట. 21 అసెంబ్లీ సీట్లు, 2 ఎంపీ సీట్లు గెలుచుకున్న జనసేనకు డిప్యూటీ సీఎం పదవి కేవలం అలంకారప్రాయంగా మిగలకూడదని అనుకున్నారట. ప్రభుత్వ ఏర్పాటుకు జనసేన మద్దతు అవసరం లేకపోయినా పొత్తు ధర్మానికి కట్టుబడి చంద్రబాబు కూడా పవన్ కండిషన్కు ఒప్పుకోక తప్పలేదని టాక్. పవన్ సహకరించడం వల్లే అద్భుత విజయం సాధ్యమైందని బాబు పదే పదే చెప్తున్నారు. జనసేనకు డిప్యూటీ సీఎం సహా 4 మంత్రి పదవులు, బీజేపీకి 2 మంత్రి పదవులు ఖాయమైనట్లు తెలుస్తోంది. ఫైనాన్స్, హోం వంటి కీలక శాఖలను టీడీపీ మంత్రులకు కేటాయిస్తారని, పవన్కు పరిశ్రమలు, సినిమాటోగ్రఫీ, పర్యాటక శాఖలు ఇస్తారని ప్రచారం జరుగుతుంది. పోస్టుల విషయంలో చంద్రబాబు పట్టు సడలించినా కీలక శాఖలను పట్టు జారిపోకుండా చూసుకుంటారని టాక్. డిప్యూటీ సీఎంగా పవన్ ఒక్కడే ఉండాలనుకోవటం సరికాదని అభిప్రాయం వ్యక్తమవుతుంది. ప్రాంత, కుల సమీకరణాల ప్రకారం కనీసం 3కి డిప్యూటీ సీఎం పదవులిస్తే బావుంటుందని టీడీపీ, బీజేపీ నేతలు అంటున్నారు. పవన్ కోస్తాంధ్ర తరపున డిప్యూటీ సీఎంగా ఉంటున్నప్పుడు రాయలసీమ, ఉత్తరాంధ్రాల నుంచి కూడా డిప్యూటీ సీఎంలు ఉండడం తప్పేమీ కాదంటున్నారు. దళిత, బీసీలకు డిప్యూటీలుగా ఛాన్స్ ఇస్తే కులాల పరంగా సమతూకం పాటించినట్లుంటుందని చెబుతున్నారు. వారికి హోం, పరిశ్రమలు, ఆర్థిక శాఖ వంటి కీలక పదవులు కేటాయించి అసలైన సామాజిక న్యాయం, అధికార వికేంద్రీకరణ చేయాలని కోరుతున్నారు. తానొక్కడినే డిప్యూటీ సీఎంగా ఉంటానన్న పవన్ డిమాండ్ ప్రజాస్వామికంగా లేదని విమర్శిస్తున్నారు. చంద్రబాబు కేబినెట్ విస్తరణలో ఈ అంశాన్ని పరిశీలించారని కోరుతున్నారు.